హాయ్ వ్యూయర్స్, ఒక చిన్న కథ. యాక్చువల్లీ ఆ కథ దేని గురించి అంటే, మనము ఏళ్ళ తరబడి దేని గురించి అయితే నమ్ముతామో అది ఎంతమంది ఎంత సంఖ్యలో నమ్ముతారో అదే సత్యమని భావిస్తాము ఎప్పుడు కూడా. అదే దానికి ఒక చిన్న ఉదాహరణగా ఒక కథ చెప్పుకోవచ్చు. అయితే ఒక రాజు ఉన్నాడంటండి. ఆ రాజుకి దగ్గరికి ఒక అతను వచ్చాడట. నేను వస్త్రాలు నేస్తానండి, అది దేవతలతో నేపిస్తాను నేను, కాబట్టి నేను మీకు ఒక అద్భుతమైన వస్త్రాన్ని నేపిస్తాను. నేను ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఇంతవరకు ఎవరు ధరించని వస్త్రాన్ని నేను మీకు బహుమతిగా ఇస్తాను అని చెప్తాడట. అయితే అతను రాజు బాగా ఆ మాటలకి పొంగిపోయి, సరే తీసుకురండి, నేను ఆ వస్త్రానికి తగ్గ అమౌంట్, అంటే తయారీకి ఎంత అమౌంట్ అవసరమవుతుందో ఆ అమౌంట్ నేను మీకు ఇచ్చేస్తాను అని చెప్తాడట. అయితే అతను రాజు దగ్గరికి ఆ వస్త్రం తీసుకురావడానికి 6 నెలల సమయం తీసుకుంటాడంట. 6 నెలల సమయంలో అతను ఏం చేశాడు అంటే, ఎవ్రీ 6 డేస్కి ఒకసారి వచ్చి 10,000 to 12,000 తీసుకొని పోతూ ఉంటాడట రాజు దగ్గర. అయితే ఆ 10,000 to 12,000 ఏమవుతుంది అంటే, అతను తీసుకెళ్ళి చెప్తాడంట, నేను అద్భుతమైన వస్త్రాన్ని తయారు చేయిస్తున్నాను, అది కూడా దేవతలతో తయారు చేయిస్తున్నాను, కాబట్టి అది దేవతా వస్త్రము, టైం తీసుకుంటుంది, నేను మీకు ఒక 6 monthsలో ఇచ్చేస్తాను అని చెప్తాడట. అయితే వాళ్ళు ఏం చేశాడంట, ఆ రాజు అతని ఇంటికి బాగా భద్రత కూడా ఏర్పాటు చేశాడనమాట. సో నువ్వు వస్త్రాన్ని తయారు చేయి, నేను దానికి చాలా వెయిటింగ్లో ఉన్నాను, ఆ వస్త్రాన్ని నేను వేసుకోవడానికి అని. అదే అతను 6 నెలల తర్వాత వస్తాడట అండి. వచ్చి ఏం చేస్తాడంట, నాకు ఆ వస్త్రము కావాలి అంటే అతను ఒక పెద్ద పెట్టె తీసుకొచ్చి రాజు ముందు ఉంచుతాడట. అయితే సభాభవనంలో అందరూ చూస్తూ ఉంటారట. ఆ పెట్టెలో నుంచి ఒక్కొక్క వస్త్రాన్ని తీసి ఇస్తూ ఉంటాడంట రాజుకి. అందరూ చాలా ఉత్సాహంగా చూస్తూ ఉంటారట. అయితే ఒక కండిషన్ పెడతాడట అతను, ఆ వస్త్రాలు రాజుకి ఇచ్చే ముందు. ఏమంటాడంట అంటే, ఈ వస్త్రాలు ఎవరికైతే కనపడటం లేదో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి పుట్టలేదు అని అంటాడట, చిన్న కండిషన్. అయితే అందరూ కూడా ఇదేంటి ఇలా చేస్తున్నాడు అని అనుకున్నారట. అయితే రాజు అయితే నమ్మాడట. అతనికి చాలా ఉత్సాహంగా ఉంది ఆ వస్త్రాన్ని చూడాలి అని. అప్పుడు ఓకే, పెట్టెను తెరువు అన్నాడట.